విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 86. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. రితిక ఆవేదన విన్న తర్వాత అక్కడున్న అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. కానీ ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. ఆద్య కళ్ళల్లో రితికాను ఈ పరిస్థితికి తెచ్చిన వాళ్ళని వదిలిపెట్టకూడదనే కసి కోపం తనలో రగిలిపోతూ ఉన్నాయి. మరోవైపు మాన్య గుండె భయంతో టెన్షన్తో కొట్టుకుంటూ ఉంది. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అని ఆలోచిస్తేనే మాన్యకి చెమటలు పడుతున్నాయి. ఏడుస్తూ ఉన్న రితికాను మెల్లగా బెడ్ పైన పడుకోబెడుతూ ఆద్య తనని కాసేపు పీస్ఫుల్గా నిద్రపోనివ్వు అని మాన్య ఆద్య చేపట్టుకొని నీతో మాట్లాడాలి ఇలా రా అంటూ రితికాను రెస్ట్ తీసుకోమని చెప్పి మాన్య ఆద్య ఆ రూమ్ నుండి బయటకు వచ్చేస్తారు. మాన్య మేడ్ లక్ష్మితో ఇద్దరికి కాఫీ తీసుకుని రమ్మని చెప్పి ఏదో డీప్ థింకింగ్లో ఉన్న ఆద్య వైపు చూస్తూ తన పక్కనే కూర్చుంటుంది. ఆద్య చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. అది బాధ భయంతో కాదు, రితికాను ఇలా చేసిన రాహుల్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలనే కోపంతో. మాన్య ఆద్యను అలా చూసి తన రెండు చేతుల్ని పట్టుకొని కళ్ళ నిండా నీళ్లతో ఆద్య, రితిక చెప్పింది విన్నావుగా? ఆ రాస్కెల్ రాహుల్ మామూలు మృగం కాదు. వాడి వెనక ఒక పెద్ద నెట్వర్క్ అండ్ పొలిటికల్ పవర్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే రాహుల్ హరిణిని యూజ్ చేసుకొని జైని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మరోవైపు రితిక జీవితాన్ని కూడా నాశనం చేశాడు. ఇదంతా వింటుంటేనే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. మనం ఇంకా చూస్తూ ఉంటే ఇంకెన్ని దారుణాలు చేస్తాడు. ప్లీజ్ ఆద్య, నా మాట విను. రాహుల్ గురించి పోలీస్ కంప్లైంట్ చేద్దాం. వాళ్ళే వీడి బెండి తీస్తారు. ఆద్య మాన్య వైపు తీక్షణంగా చూస్తూ పోలీస్ అండ్ చట్టం వీటన్నిటికీ వాడు లొంగుతాడనుకుంటున్నావా? రితికాను న్యూడ్గా వీడియో తీసి తన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొట్టిన రాహుల్ గాడ్ని కోర్టులో శిక్ష వేసేంత వరకు నేను ఆగలేను మాన్య. లేదు, వాడు చేసిన పాపానికి నరకం అంటే ఏంటో వాడు బ్రతికుండగానే రుచి చూడాలి. మాన్య కంగారుగా ఆద్య చేతులు పట్టుకొని ఆద్య, నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. వాడు రితికాని అంత ఘోరంగా బంధించి రేప్ చేశాడంటే వాడు ఎంతకైనా తెగిస్తాడు. నువ్వు ఒక్కదానివే వాడిని ఏం చెయ్యగలవు? అది నీ ప్రాణానికే రిస్క్. ఇప్పటికైనా నా మాట విను. జైకి అంతా చెప్పేద్దాము. జైకా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆద్య. అవును ఆద్య, జైకి రితిక గురించి ఆ రాహుల్ చేసిన ఘోరం గురించి అంతా చెప్పేద్దాము. జై ఎందుకు హరిని చెప్పింది చేస్తున్నాడో మనకి కూడా ఇంకా క్లారిటీగా తెలియదు కాబట్టి ఈ విషయం గురించి మనం చెప్తే తర్వాత ఏం చెయ్యాలో జైనే చూసుకుంటాడు. అనవసరంగా ఇందులో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవ్వడము? నేను చెప్పేది వినవే ప్లీజ్. జైకి ఉన్న పవరు ఇన్ఫ్లుయెన్స్తో ఆ రాహుల్ అంతం చూడడం జైకి చాలా ఈజీ. రితిక గురించి మీ డాడ్, జై, వినయ్ అంకుల్, ప్రతాప్ తాతయ్య ఇలా ఎవరో ఒకరికి చెప్పి వాళ్ళ హెల్ప్ తీసుకుందాము. ఆద్య మాన్య చేతుల్ని నెమ్మదిగా తన చేతుల్లో నుండి తీస్తూ తల అడ్డంగా ఊపుతూ వద్దు మాన్య, ఈ విషయంలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఇది నేను ఒక్కదాన్నే డీల్ చేస్తాను. మాన్య తల పట్టుకొని ఎందుకు ఆద్య అంత మొండితనం? జై నీ భర్త, దట్టు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. తనకి ఈ విషయం గురించి చెప్తే నీకు అండగా ఉంటాడు కదా. ఇందులో నీ పంతం ఏంటి? ఇది పంతం కాదు మాన్య, జై మీద నాకున్న ప్రేమ. రితిక ఏం చెప్పిందో విన్నావు కదా. జైని లొంగ తీసుకోవడానికి ఆ రాహుల్ హరిణిని వెపన్ లాగా యూజ్ చేసుకుంటున్నాడు. ఒకవేళ ఇప్పుడు ఈ నిజం జైకి తెలిస్తే జై ఆవేశంతో రాహుల్ మీదకి వెళ్తాడు. అప్పుడు రాహుల్ తన దగ్గరున్న ఆ సీక్రెట్ని బయటపెట్టి జై లైఫ్ని, తన కెరియర్ని రోడ్డు మీద పడేస్తాడు. ఇప్పటికే జై విషయంలో చాలా మిస్టేక్ చేశాను. అందుకే ఇక ఎలాంటి ప్రాబ్లం అయినా నేనే ఎదుర్కొంటాను. ప్లీజ్ ట్రస్ట్ మీ మాన్య. మాన్య ఇంకేదో చెప్పబోతూ ఉంటే మాన్య ప్లీజ్, ఒక ఆడపిల్ల శరీరాన్ని 5 మృగాలు చిదిమేస్తూ ఉంటే పక్కన కూర్చొని వైన్ తాగిన హరిణి ఉంది చూసావా? దానికి చావు కూడా సులువుగా రాకూడదు. జైకి తెలిస్తే లా ప్రకారం లేదా ఆవేశంలోనో వెళ్తాడు. కానీ నాకదొద్దు. రితిక కాల్చిన ప్రతి కన్నీటి బొట్టుకి, అనుభవించిన ప్రతి సెకండ్ నరకానికి ఆ రాక్షసులు ప్రతిరోజు నరకం అనుభవించాలి. ఆ హరిని తల వంచుకొని తాను చేసిన తప్పులు తెలుసుకొని ప్రాధేయపడేలాగా చెయ్యాలి. వాళ్ళ ఆట ముగించే స్క్రిప్ట్ నా మైండ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అంటున్న ఆద్య కళ్ళల్లోని కోపాన్ని చూసి భయపడుతూ ఏం చేయబోతున్నావా ఆద్య? నీ ప్లాన్ ఏంటి అని అడుగుతుంది మాన్య. రాహుల్ రితిక వీడియో తీసి బ్లాక్మెయిల్ చేశాడు కదా. ఇప్పుడు అదే వీడియోలు, అదే భయం వాడి సామ్రాజ్యాన్ని ఎలా కూలుస్తుందో చూడు. శత్రువుని చంపాలంటే వాడి వెనక ఉన్న బలహీనతను దెబ్బకొట్టాలి.
రాహుల్ హరిణీల అహంకారాన్ని, వాళ్ళ నరరూప రాక్షసత్వాన్ని నాడి రోడ్డుపైన న్యూడ్గా నిలబెడతాను. ఇది రితిక కోసం ఒక అక్కగా నేను చేసే యుద్ధం. ఆద్య మాటల్లోని ఇంటెన్సిటీకి మాన్యాకు ఒళ్ళు చల్లగా అయిపోయింది. ఆద్య కేవలం జైని కాపాడుకునే భార్యగా మాత్రమే కాదు, అన్యాయాన్ని చీల్చి చెండాడే శివంగాని మాన్యాకి అర్థమై సైలెంట్ అయిపోయింది. ఆద్య కళ్ళల్లోని ఆ నిప్పు కణికలను చూశాక మాన్యాకి ఇంకేం మాట్లాడాలో అర్థమవ్వదు. ఆద్య తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న ధైర్యం, జై మీద ఉన్న ప్రేమ, రితికా పట్ల ఉన్న బాధ్యత మాన్యాకి స్పష్టంగా అర్థమయ్యాయి. అంతలోనే మేడ్ లక్ష్మి కాఫీ కప్తో ట్రే పట్టుకొని హాల్లోకి వచ్చి, మేడం కాఫీ అంటూ టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోతుంది. మాన్య టేబుల్ మీద ఉన్న కాఫీ కప్ని ఆద్య చేతికి అందిస్తూ, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీతోనే ఉంటాను ఆద్య, కానీ ప్లీజ్ జాగ్రత్త. ఆద్య కాఫీ సిప్ చేస్తూ ఒక నిమిషం కళ్ళు మూసుకుంది. మనసులోనే రాహుల్ హరిణీల కోసం ప్లాన్ చేసుకుంటూ కాఫీ తాగడం పూర్తయ్యాక ఇద్దరు కలిసి మెల్లగా రితిక ఉన్న రూంలోకి వెళ్తారు. సమయం సాయంత్రం అవుతూ ఉంటే ఆద్య మాన్య నిద్రపోతూ ఉన్న రితికాను చూసి, మాన్య, లక్ష్మికి అన్నీ చెప్పాను, తను రితికాను జాగ్రత్తగా చూసుకుంటుంది. మనం ఇక్కడ నుండి బయలుదేరదాం. మార్నింగ్ మామ్ డాడ్ నా కోసం వస్తే నేను హడావిడిగా వచ్చేసాను. అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు కూడా ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, చాలా టెన్షన్ పడ్డావు. ఓకే ఆద్య, కానీ నీ మైండ్లో ఏముందో నాకు ఇంకా నువ్వు చెప్పలేదు. అసలు ఏం చేయబోతున్నావే? ఆద్య ఒక చిన్న నవ్వు నవ్వి, టైం వచ్చినప్పుడు అన్నీ డీటెయిల్గా చెప్తాను. ప్రస్తుతానికి నువ్వు పీస్ఫుల్గా ఉండు. అలాగే ఈ విషయం ఎవరితోనూ డిస్కస్ చేయకు అని మాట్లాడుకుంటూ ఇద్దరు గెస్ట్ హౌస్ నుండి బయటకు నడుస్తారు. అప్పటికే మాన్య కార్ గెస్ట్ హౌస్ ముందు ఉండడంతో తన కార్ డోర్ తీస్తూ, టేక్ కేర్ ఆద్య, ఇంటికి వెళ్ళాక కాల్ చెయ్యి అని చెప్పి తన కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. వెళ్తున్న మాన్య కారు వైపు చూస్తూ నిలబడ్డ ఆద్య కళ్ళల్లో తన మొహంలో నవ్వు మాయమయ్యి కోపం, పగ, పట్టుదల కనిపిస్తున్నాయి. రాహుల్ హరిని, మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. మిమ్మల్ని నడి రోడ్డు పైన నిలబెట్టేంత వరకు ఈ ఆద్య నిద్రపోదు అని మనసులోనే అనుకుంటూ తన కార్ వైపు అడుగులు వేస్తుంది. గెస్ట్ హౌస్ నుండి బయలుదేరిన ఆద్య మైండ్లో రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. కార్ డ్రైవ్ చేస్తున్నంతసేపు తన కళ్ళ ముందు రితిక ఏడుస్తూ చెప్పిన మాటలు, ఆ రాహుల్ క్రూరత్వం, పక్కనే కూర్చొని వైన్ తాగిన హరిని నవ్వులే గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని నా చేతులతో చంపేసేంత వరకు నా కోపం చల్లారదు, కానీ చావడం చాలా ఈజీ. బ్రతికుండగానే ప్రతిరోజు మీరు నరకం అనుభవించాలి అని మనసులోనే అనుకుంటూ స్టీరింగ్ గట్టిగా పట్టుకుంటుంది. కోపంతో తన కళ్ళు ఎర్రబడ్డాయి. కారు మెల్లగా ఆద్య వాళ్ళ ఇంటి పార్టికోలోకి వచ్చి ఆగింది. కార్ దిగి లోపలికి నడుస్తూ ఉంటే ఆద్య మనసులో జై గురించి ఆలోచనలు మొదలయ్యాయి. రాహుల్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలియాలి. జై లైఫ్ని, కెరియర్ని నాశనం చెయ్యాలని చూస్తూ ఉన్న హరిని ఆట కట్టించాలి. కానీ జై ముందు నాకేమీ తెలియదు అన్నట్టే నార్మల్గా ఉండాలి అని తనని తాను కంట్రోల్ చేసుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. హాల్లోకి అడుగు పెట్టగానే ఆద్యకి అక్కడున్న వాతావరణం చూసి ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంట్లో ఉన్న అందరూ జై, తన పేరెంట్స్, మామయ్య, రుద్ర అండ్ వినయ్ వర్మ, ప్రతాప్ వర్మ, రేణుక ఇలా అందరూ సోఫాలో కూర్చొని సీరియస్గా ఏదో డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఆద్య రావడం చూసి అందరి చూపులు ఒక్కసారిగా తన వైపు తిరిగాయి. మార్నింగ్ తను అంత హడావిడిగా అండ్ టెన్షన్గా ఆఫీస్లో అర్జెంట్ వర్క్ అని చెప్పి వెళ్ళిపోవడంతో అందరి మొహాల్లోనూ ఒక రకమైన కంగారు, ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఆద్య లోపలికి రాగానే జై సోఫాలో నుంచి లేచి నిలబడ్డాడు. తన కళ్ళల్లో ఆద్య కోసం ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళావా ఆద్య? కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మార్నింగ్ ఎక్కడికో కంగారుగా వెళ్ళావట. ఏమైందంత అర్జెంట్ వర్క్ ఏంటి అసలు? నార్మల్గానే జైని చూడగానే ఆద్య మొహంలో కాస్త పొగరు, కోపం లేదా ఏదో ఒక అసహనం కనిపించేవి. జై తనను ఎంత ప్రేమిస్తూ ఉన్నా ఆద్య ఎప్పుడు ఇంతెత్తున లేస్తూ మాటలతోనే డామినేట్ చేయడానికి ట్రై చేసేది. కానీ ఈరోజు ఫస్ట్ టైం సీన్ రివర్స్ అయింది. జైని చూడగానే ఆద్య కళ్ళల్లో ఎప్పుడూ ఉండే ఆ కసి, కోపం లేవు. ఆద్య మొహంలో జైని చూడగానే ఫస్ట్ టైం అనంతమైన ప్రేమ, గిల్ట్ అండ్ తను ఎక్కడ దూరం అయిపోతాడో అనే భయం, ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి. ఆ ఆవేదనను కళ్ళల్లో కనిపించకుండా దాచేసుకుంటూ జై వైపు చూస్తూ ఉంటుంది. హాల్లో ఒకవైపు నిలబడి ఇదంతా గమనిస్తూ ఉన్న రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు. అరెరే, ఏంటిది? జైని చూడగానే పులిలాగా లేచిన ఆ చెల్లెమ్మ ఈరోజేంటి అంత ప్రేమగా చూస్తుంది?
మార్నింగ్ ఏదో మిరాకిల్ జరిగినట్టుంది. ఏదైతే ఏంటి, ఇప్పటికైనా భావప్రేమ ఆద్యకి అర్థమైందన్నమాట అని చేతులు కట్టుకొని చేంజ్ అయిన ఆద్య బిహేవియర్ని చూస్తూ మనసులోనే నవ్వుకుంటూ జై ఆద్యాల వైపు చూస్తూ ఉంటాడు. ఆద్య, ఎక్కడికి వెళ్ళావు? కనీసం ఇంట్లో ఎవరికైనా ఎక్కడున్నావో చెప్పొచ్చు కదా అంటూ రేణుక కాస్త గంభీరంగా అడుగుతూ ఉన్నా ఆద్య ఏమీ ఆన్సర్ ఇవ్వకుండా జైని చూస్తూ ఉంటుంది. అవునమ్మా ఆద్య, జై ఎంత కంగారు పడ్డాడో తెలుసా? నువ్వు అలా సడన్గా వెళ్ళిపోయేసరికి అందరం టెన్షన్ పడ్డామంటున్న ప్రతాప్ వర్మ వైపు చూసి మెల్లగా జై వైపు నడుచుకుంటూ జైకి చాలా దగ్గరగా వచ్చి నిలుచుకుంటుంది. జై తను ఏం చేస్తుందో అని సూటిగా చూస్తూ ఉన్నాడు. ఐఎమ్ సారీ తాతయ్య, ఒక చిన్న అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వచ్చింది. ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల గమనించలేదు. ఇంకెప్పుడు ఇలా మిమ్మల్ని టెన్షన్ పెట్టను అంటూ అందరి వైపు చూస్తూ క్యూట్గా మొహాన్ని పెట్టి తన చూపుల్ని జై వైపు నిలిపేస్తుంది. ఆద్య కళ్ళల్లో ఉన్న ఇంటెన్సిటీని చూసి జైకి ఏదో తేడాగా అనిపించింది. ఆ కళ్ళల్లో ప్రేమతో పాటు ఏదో పెద్ద తుఫాను దాగుందనే విషయం జైకి అర్థమవుతుంది, కానీ అది ఏంటో ఊహించలేక ఆద్య వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. సో ఇప్పుడేం జరుగుతుంది? ఆద్య ఒక్కటే తనని రాహుల్ని ఎదిరించాలంటే చాలా కష్టం కదా. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.